గులాబీ పార్టీలో కోవర్టులున్నారా? అందుకే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఓడిపోయారా? అదే బలమైన రీజనా? ఇంతకీ ఆ కోవర్టులెవరు? గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రధానంగా ఉప ఎన్నికలు వచ్చినప్పుడు గులాబీ పార్టీ ఖచ్చితంగా గెలిచేది. పాలేరు నుంచి మొదలు పెడితే మునుగోడు వరకు గులాబీ పార్టీ ఇదే విధంగా దూసుకుపోయింది. దుబ్బాక, హుజూరాబాద్లో మాత్రం గులాబీ పార్టీ ఊహించని విధంగా ఫలితాలొచ్చాయి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో అంచనాలకు అందని ఫలితాలు వచ్చినప్పటికీ అప్పట్లో మజ్లీస్తో ఉన్న స్నేహబంధం కారణంగా గ్రేటర్ పీఠంపై గులాబీ జెండా ఎగిరింది. కాకపోతే రోజులు మొత్తం ఒకే విధంగా ఉండవు కదా. గులాబీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో 2 పర్యాయాలు ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించింది. ప్రతిపక్షానికి చోటు లేకుండా చేసింది. 10 ఏళ్ల కాలం పాటు పాలన చేస్తుంది. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ అమలు చేసే వ్యూహాలు సులభంగానే బయటికి వచ్చేవి. వాటికి తగ్గట్లుగానే కేసీఆర్ ప్రతి వ్యూహాలు అమలు చేసేవారు. ఫలితంగా ఎన్నిక ఏదైనా సరే, ఎన్నిక ఎక్కడ జరిగినా సరే గులాబీ పార్టీ గెలవడం అనేది కామన్ అయిపోయింది. అయితే మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఒకప్పుడు కాంగ్రెస్ ఏ విధంగా అయితే ఒత్తిడి ఎదుర్కొందో ఇప్పుడు గులాబీ పార్టీ కూడా అదే స్థాయిలో ఒత్తిడికి గురవుతోంది. ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గులాబీ పార్టీలో ఉన్న కుటుంబ లుకలుకలు పెద్ద మైనస్ అయ్యాయని అంటున్నారు విశ్లేషకులు. అంతేకాకుండా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో గులాబీ పార్టీకి సంబంధించిన కమ్మ సామాజిక వర్గం నాయకులు పెద్దగా కనిపించలేదు. పువ్వాడ అజయ్ కుమార్ ఇంకా కొంతమంది నాయకులు మినహా ఓటర్లను ప్రభావితం చేసే నాయకులు ప్రచారంలోకి రాలేదు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బాధ్యత మొత్తం అధిష్టానం కేటీఆర్ కు అప్పగించింది. ఇది కొంతమంది ముఖ్య నేతలకు మింగుడు పడలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గులాబీ పార్టీ అభ్యర్థి గెలిస్తే ఆ ఘనత మొత్తం కేటీఆర్ కు దక్కుతుందని భావించిన వారంతా దూరంగా ఉన్నారని అంటున్నారు. గ్రేటర్ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలలో చాలా మంది కేటీఆర్ తో కలిసి రాలేదని చెబుతున్నారు. అంతేకాదు పార్టీ కార్యకర్తలను సమన్వయం చేసుకోవడంలో కాస్త ఇబ్బంది ఎదురైందని, అది పూడ్చలేని నష్టాన్ని చేకూర్చుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. తండ్రి మరణంతో హరీష్ రావు కొద్ది రోజులు ప్రచారానికి దూరంగా ఉన్నారు. అయినప్పటికీ ఆయన ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు ఇస్తూనే ఉన్నారు. అయితే అవి గెలుపు దిశగా పార్టీ అభ్యర్థిని నడిపించలేకపోయాయి. కింది స్థాయి కేడర్లో కొంతమందిని కవిత నియంత్రించినట్లు తెలుస్తోంది. ఇన్ని పరిణామాలు మొత్తం గులాబీ పార్టీకి ఓటమికి కారణమయ్యాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. నవీన్ యాదవ్ను ఉద్దేశించి ఆకు రౌడీ అని కేటీఆర్ విమర్శించారు. అవి కూడా తీవ్రంగా ప్రభావం చూపించాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇటువంటి చర్చ ప్రజల్లో జోరుగా సాగింది కాబట్టే గులాబీ పార్టీని ఓటర్లు తిరస్కరించారని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. బీఆర్ఎస్ ఓటమికి క్రెడిట్ రాజకీయం ప్రధాన కారణంగా నిలిచిందని, ఇంకోవైపు కొంతమంది గులాబీ పార్టీ నాయకులు కోవర్టులుగా పని చేశారని, పార్టీ వ్యూహాలు ముందుగానే కాంగ్రెస్ పార్టీకి తెలియడానికి ఇదే కారణమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట. అయితే జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితం వల్ల తాము చాలా నేర్చుకున్నామని కేటీఆర్ అంటున్నారు. ఈ ప్రకారం ఈ ఫలితం నుంచి ఆయన పార్టీని ఏ విధంగా మార్చుతారు, ఎలా సరికొత్త బలాన్ని నింపుతారు, పార్టీ నేతలో కొత్త ఉత్సాహాన్ని ఎలా నింపుతారు అనేది చూడాల్సి ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.